కొత్తగూడెం డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య అధ్యక్షతన భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య తెలిపారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలిచిన అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించామని, ప్రతి జడ్పీటీసీ నియోజకవర్గానికి 3 సభ్యులను నియోజకవర్గ కమిటీల ద్వారా ఎంపిక చేసి పంపిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేతికుంటే మన వర్గమని కొత్తగూడెన్ని చేయవలసిందిగా మిమ్మల్ని సాధపడుతూ తప్పనిసరిగా వచ్చే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో సర్పంచ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయడంగా మోగిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో పార్టీని ఎక్కడ వెనకడు వేయకుండా ముందుకు తీసుకుపోవడంలో మహాపాత్ర ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ, కార్యకర్తలందరూ కూడా ఒకరోజు వెనక ముందైనా మనం కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా పొత్తుల్లో భాగంగానే ఇంకొకటి కానీ రిజర్వేషన్ల భాగంలో ఎక్కడికైనా రాకపోయినా కానీ ఎవరు అధైర్యపడకుండా కష్టపడ్డ పార్టీ అభివృద్ధిని కోరుకున్న వాళ్ళని పార్టీ తప్పనిసరిగా గుర్తిస్తుందని మీ అందరూ కూడా తెలియజేస్తూ, తప్పనిసరిగా పార్టీ అభివృద్ధి మన లక్ష్యం అని మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు పాటుపడాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.